ఫస్ట్ నీకు తెలుగు రాయడం వచ్చా? ఆఫ్ కోర్స్. ఓకే, రాయడం వచ్చు. అంటే తెలుగు ఎట్లా ప్రూవ్ చేయాలా? అవసరం లేదు వచ్చన్నప్పుడు మేము వదిలేస్తాం. సో అంటే సాంగ్స్ రాయడం చాలా కష్టం. అవునా? సో అది ర్యాప్ చేయడం చాలా కష్టం, పాడడం చాలా కష్టం. అవునా? సో అంటే రాయడానికి ఎంత టైం పడుతుంది, పాడడానికి ఎంత టైం పడుతుంది? సో బేసిక్గా మేము ఒక కాన్సెప్ట్, ఒక క్రియేటివ్, లైక్ వీఆర్ సంథింగ్ డిఫరెంట్ టు పీపుల్. వీఆర్ క్రియేటివ్ పీపుల్, క్రియేటివ్ మైండ్స్. మా మైండ్ ఎప్పుడు ఎక్కడ ఎట్లా వర్క్ చేస్తుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా లిటరలీ. మీరు ఉన్నారు, ఆ అబ్బాయి ఉన్నాడు, ఇవన్నీ థింగ్స్ కనిపిస్తున్నాయి. నేను ఏదో ఒక పాయింట్లో, ఏదో ఒక సెకండ్లో ఏదో ఒక చిన్న దానికి కనెక్ట్ అవుతా, కూర్చొని రాసేస్తా. ఓకే, నేను కనెక్ట్ కాకపోతే ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైం. ఇఫ్ ఐ గెట్ కనెక్టెడ్ చిట్కలో రాసేస్తా. చిట్కా సరే, ఇక్కడ అంటే ఎట్లా కనెక్ట్ అవుతావు? ఇప్పుడు ఏ వస్తువుతో కనెక్ట్ అవుతావు? మాతో కనెక్ట్ అవుతావు? ఏంటి అసలు అది వి నెవర్ నో. దట్ వి నెవర్ నో. ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తూ ఉంటా, చిన్న పిల్లలు కనిపిస్తారు రోడ్ మీద, లైక్ సేల్ చేసుకునే వాళ్ళు కనిపిస్తారు. నేను ఒక ఈవెంట్కి వెళ్తా, డిఫరెంట్ రకాల మనుషులు కనిపిస్తారు, ఆర్టిస్టులు కనిపిస్తారు. ఇక్కడ పాయింట్ నేను రాయడం కాదు, నాకు రాయాలి అనిపించడం ఇస్ ద పాయింట్. సో వన్స్ ఐ గెట్ దట్ ఫీలింగ్ టు మై హార్ట్, దెన్ ఐ రైట్. సో నేను మైండ్ తో రన్ అవ్వను, ఐ రన్ విత్ ద హార్ట్. ఓకే, అంతే, సింపుల్. సో అంటే నేను నడిపిస్తుంది మొత్తం నీ హార్ట్? యా. ఓకే, అయితే ఇప్పుడు హైదరాబాద్ పోరి అనేది హల్చల్ క్రియేట్ అవుతుంది కదా, సో ఆ పాట నువ్వే రాయడం జరిగిందా? యా. సో అది ఎందుకు రాయాలనుకున్నావు, ఎందుకు రాసావు? యా, వెరీ గుడ్ క్వశ్చన్. సో బేసిక్గా హైదరాబాద్ పోరి మీద ఎందుకు రాసావు అంటే, ఐ స్టాండ్ సంథింగ్ యునిక్. ఓకే, సో బేసిక్గా మనం చూసుకుంటే ఇన్ జనరల్గా మనకి సంక్రాంతి పాటలు, శివరాత్రి పాటలు, ఇంకా బోనాల్ సాంగ్స్, దసరా సాంగ్స్, దివాళీ సాంగ్స్, ఇలా ఒక ప్యాటర్న్, అంటే మన జనాల ప్యాటర్న్కి యూజ్ అయ్యారు. అండ్ మన ఉన్న ఆర్టిస్టులు కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. సో ఇట్స్ లైక్ బోరింగ్ ఫర్ మీ. ఐఎమ్ లైక్ స్టాండ్ సంథింగ్ యూనిక్ అవుట్ ఆఫ్ దేర్. ఇంకా కొన్ని ర్యాప్ రిలేటెడ్ వీడియోస్ చూస్తే హైదరాబాద్ పోరడు ఆర్ హైదరాబాద్ బాయ్, కరీంనగర్, వరంగల్ అబ్బాయి అని చెప్పేసి ఉన్నాయి. వై డోంట్ ఐ ట్రై ఇట్ ఇన్ హైదరాబాద్ పోరి? అసలు హైదరాబాద్ పోరి ఎట్లుంటుంది, అసలు హైదరాబాద్ సీన్ ఏంది, హైదరాబాద్ సీన్లా పోరి హౌ షీ విల్ రన్, చూడ్డానికి ఎట్లున్నా, వాట్ పవర్ షీ కెన్ క్యారీ. నేను చిన్నగా ఉన్నా చూడ్డానికి, ఎవడన్నా జోలికి వస్తే మటాష్. ఐ కీప్ ఇట్ దట్ వే. ద సేమ్ వే దేర్ ఆర్ మెనీ అవుట్ గర్ల్స్, దే ఆర్ లైక్ ఆర్ వెరీ రెబెలియస్ అన్నమాట. బయట పడరు అంతే, దే ఆర్ రెబెలియస్. వాళ్ళ జోలికి వస్తే ఇచ్చి పడేస్తారు. నువ్వు కూడా రెబెల్ ఇప్పుడు? చోటా రెబెల్ అనుకోండి. చోటా రెబెల్, వదిలే రెబెల్ ఫిక్స్. రెబెల్ ఫిక్స్. సో ఆమె అన్న చోటా రెబెల్ అని, నేనైతే అసలు అనలేను. సో లిల్లీ పుట్ రెబెల్ అనొచ్చా? నో 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 నో. చలో హైదరాబాద్ పోరి పాట వేసుకో ఒకసారి, ర్యాప్. ఓకే ఓకే. హైదరాబాద్ పోరి నేనే దొరసాని, పొట్టిగున్న కానీ సబ్కి దిల్కి రాని, ఆడపిల్ల కానీ జాదు బిల్ల, ఇట్స్ మై ఆన్ పీపుల్ కాల్ మీ షేర్ని. హైదరాబాద్ పోరీలంటే ఆషమాషి కాదురు, క్యూడి చోట స్మార్ట్ హైట్ పోరీలం మేము మహల్ చల్కి. హైదరాబాద్లో ఏ తిరుగులేదు, మా జోలికొచ్చి జీవితాన పరేషాన్ కాకు. అమ్మ నాన్న బిడ్డలం, ఇంట్లో మేము రానులం, మా గల్లీలోన తొప్పులం, కిరాకాడ పులిలం. హైదరాబాద్ పోరీలం, ఉడుకు రక్తం ఉన్నోళ్ళం, దోస్తాన్ చేస్తే జానిస్తాం, నకరాలు చేస్తే చీరేస్తాం. రావే కత్తి లాంటి వాడి హైదరాబాద్ కి లేడీ, ముట్టుకుంటే దాడి మమ్మ ఖతర్నాక్ రౌడీ. గల్లవట్టి లొల్లి వేసి కోసి కారం ఎడుతుంది, ఇన్ గాలి వేదేతి యారో బోల్తి ఏమ్రా హౌలే పోరీస్. యా కిరాక్ హైదరాబాద్ పోరీస్, యా క్రేజీ హైదరాబాద్ పోరీస్, క్రేజీ హైదరాబాద్ పోరీస్. ఇంకా వాడాలి కదా? బాగుంది సాంగ్. అంటే ఇది మొత్తం అంటే నువ్వు అనుకున్నది నువ్వు రాసినావా, లేకుంటే అంటే నీ క్యారెక్టరా అని? నా క్యారెక్టర్ అని కాదు, భూమి మీద నేను ఒక్కదాన్ని లేను కదా, హైదరాబాద్ లో ఒక్కతే అమ్మాయి. హైదరాబాద్ పోరిని అని చెప్పుకున్నావు కదా? యా. అవునా? సో నీ గురించి రాసుకున్నావు కదా ఇది? నా గురించి జనరల్ గా హైదరాబాద్ పోరీలు ఎలా ఉంటారు, రెబెల్ వర్షన్ ఉన్న వాళ్ళు యాప్ చేస్తూ రాసా. ఓకే, చాలా బాగుంది. సో అంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ఇది వినగానే? ఏమన్నారు లేదు బాగుంది, బాగాలేదు అనేసి. మన లైఫ్ లో అది అమ్మాయికైనా అబ్బాయికైనా ఏ పర్సన్ కైనా ఫస్ట్ ఉండే క్రిటిక్ ఎవరంటే మన ఫ్యామిలీ, యాక్చువల్ గా చెప్పాలంటే. సో వాళ్ళని పొగడరు, అట్లా అని దింపరు, న్యూట్రల్ ఉంటారు. వాళ్ళకి తెలుసు మనం నెత్తి మీద కొంచెం ఇట్లా హాతిస్తే నెత్తి మీద ఎక్కేస్తామని వాళ్ళకి తెలుసు, కాబట్టి న్యూట్రల్ ఉంటారు. నాకైతే మై ఫ్యామిలీ ఫర్ మీ దే ఆర్ న్యూట్రల్. యా.
న్యూట్రల్గా ఉంటారు. Yeah. అంటే బాగుంది బాగాలేదని ఏం చెప్పారు? ఏం చెప్పరు. సజెషన్లు ఎవరు ఇస్తారు మీకు? సజెషన్సా? రైటింగ్ వైజ్గా ఓకే. బేసిక్గా వెన్ ఐ రైట్ బేసికల్గా ఇప్పుడు నా పాట అంటే నేను రాస్తున్నా అంటే ఐ షుడ్ బి ద కర్త కర్మ క్రియ. ఓకే, కర్త కర్మ క్రియ. నేనే నా పాటకి నేనే. కాదు, కర్త కర్మ క్రియ అంటే ఏందో తెలుసా నీకు? చెప్పు ఒకసారి. కర్త అంటే కర్త, క్రియ అంటే వర్క్. ఓకే. సో ఇట్స్ లైక్ ప్లాన్, డూ, ఎగ్జిక్యూట్ సంథింగ్ వి కాల్ ఇట్. సో సో ఐ విల్ బీ ద రైటర్. అంటే మహేష్ బాబు గారు ఎవరి స్టోరీ కార్డు లిరిక్ రైటర్ రాసుకోండి అంటే చప్పట్లు కొట్టారు. ఇప్పుడు మా పాటకు మేమంటే ఏంటి సార్ ఇది? నేను ఏమన్నా చప్పట్లు కొడతా నేను కూడా. సో సో నా పాటకి నేనే క్రియేటివ్ పర్సన్, నా పాటకి నేనే హెడ్ కాబట్టి మోస్ట్లీ ఫస్ట్ నా రీసెర్చ్ నేను చేస్తా. పాట ఇటు ఉంటే చుట్టుపక్కల 360 degrees నేను ఏమేం కవర్ చేయొచ్చు, వెయిటేజ్ ఉన్న పాయింట్స్ అని చెప్పి నా స్టడీ నాకు ఉంటుంది. దాని తర్వాత నేను రాస్తా. రాసిన తర్వాత నా క్రాస్ చెక్ చేసుకుంటా కదా. క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు నాకంటూ ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. పాప ఎటు పోతుంది, ఏ దారిలో వెళ్తుంది పాప పాట అని చెప్పేసి నేను మాట్లాడుకుంటా. వెన్ దట్ ఈస్ అ సీన్ 100% అనిపించింది అనుకో, దట్స్ నెక్స్ట్ లెవెల్. నేను పాట 100% కంప్లీట్ అయిన తర్వాత కూడా ఏదో మిస్సింగ్ ఉంది, ఏదో తగ్గుతుంది, ఒక 90% ఉంది, ఏదో మిస్ అయింది అన్న పర్స్పెక్టివ్ నాకు ఎప్పుడైతే వస్తుందో, ఎందుకంటే నేను ఆర్టిస్ట్ లానే ఆలోచిస్తా, ఆడియన్స్ లా నేను ఆలోచించలేను. ఓకే, అప్ టు నెక్స్ట్ ఇంట్, బట్ 100% ఐ కాంట్ బీ ఇన్ ఆడియన్స్ షూస్ అండ్ యాక్చువల్లీ థింక్ అబౌట్ ఇట్ కదా. సో ఆ పర్స్పెక్టివ్ ఉన్నప్పుడు ఐ చెక్. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు హు ఆర్ ఇంటూ ఆర్ట్ ఫార్మ్స్, సాంగ్స్ రైటర్స్, లిరిక్ రైటర్స్ ఉన్నారు, ర్యాప్ లిరిక్ రైటర్స్ ఉన్నారు. సో నాకు నిజంగా అంత కాన్ఫిడెన్స్ లేనప్పుడు దెన్ ఐ విల్ టాక్ టు దెమ్. ఇది పరిస్థితి, ఇది కథ, ఏంది, ఏం మిస్ అవుతుంది అని అప్పుడు కూర్చొని మాట్లాడతా. మోస్ట్లీ నేనే 100% చేయడానికి ట్రై చేస్తా. నా ఐ థింక్ ఇలా నేను రీచ్ అవుట్ అనేవి 2-3 పాటలు అంతే. రెస్ట్ ఇస్ ఆల్ లైక్ అన్ని 100% నేను రాసినవే, నా బ్రెయిన్ తో, నా హార్ట్ పెట్టి, నా బుర్రతో రాసినవే. ఓకే. అంటే నువ్వు హైదరాబాద్ పూరి కదా, సో నేను ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత ఇంకోటి అడుగుదాం అనుకుంటున్నా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో ఆడపిల్ల పైన ఒక క్వశ్చన్, ఒక ర్యాప్ రాసినావు, ర్యాప్ సాంగ్ సంథింగ్ ఏదో, సో అది సో రాసిరు కదా, ఒక్కసారి అది పాడతారా ఆడపిల్ల పైన? షూర్. బేసిక్ గా ఆ సాంగ్ ఒక స్టోరీ ఉంది. ద సాంగ్ టైటిల్ ఇస్ కుట్ సదఫ్. బేసిక్ గా ఈ స్టోరీ టైటిల్ గోస్ కుట్ సదఫ్ అన్నమాట. చెన్నైలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ రోహిత్ గోపాలకృష్ణన్ అని చెప్పేసి కంపోజ్ చేశారు దీని మ్యూజిక్. సో ఈ సాంగ్ బ్యూటీ ఏంటంటే 3 different languages, 3 different artists from 3 different states. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి కంప్లీట్ గా రేప్ కాన్సెప్ట్ మీద ఉందన్నమాట. సో అందులో నన్ను ఐఎమ్ సో గ్లాడ్ దట్ దే పిక్డ్ మీ యాజ్ ఎ తెలుగు ఫీమేల్ ర్యాపర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండ్ యా, లెట్ మీ డూ దట్. ఈ పుణ్య భారతంలో పుట్టడమే పాపమా, మగడప దాటి బయటికెళ్ళడమే నేరమా, ఆడపిల్ల అంటే ఎందుకంత చులకన, మృగము తీరు మారి సిగ్గు విడిచి దయని మరిచి మానమే దోచి కాల్చివేసి నరకమే చూపి చంపి వేస్తారా. ఓహ్ ఆడపిల్ల కన్న కలను నిజము చేసి గుండెలో భయము తుడిచి పైకి ఎగిరి కంట నీరు తుడిపి వంటి మీత గాయమని పాతి పెట్టి అంబరాన్ని తాకి నువ్వెలువెలో కానికి తెలుపు. నిమ్మదిలో మెదిలే బాధకి జవాబు సాధ్యమా, అయితే శిక్ష ఏది న్యాయస్థానమా, శిక్ష ఏది న్యాయమేది ఎందుకింత మౌనమా, గలము విప్పి మాట్లాడుతున్న శిక్ష దొరకదే 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 దొరకదే. సూపర్ ఉంది. ఇది రాయడం ఎవరు? నేనే రాసా. నువ్వే రాసా? చాలా బాగుంది.